डायरेक्टर जनरल ऑफ पुलिस एम महेंद्र रेड्डी ने कहा कि रियासत में लॉकडाउन को सख्ती से नाफिज करें। उन्होंने कहा कि सुबह 6 बजे से 10 बजे तक लॉकडाउन में नरमी के औकात में सफर करने वालों के लिए किसी पास की जरूरत नहीं है। पुलिस हेडक्वार्टर्स से वीडियो कॉन्फ्रेंसिंग के जरिए अजला में पुलिस कमिश्नर ऑफ पुलिस और सुपरिटेंडेंट ऑफ पुलिस के साथ बातचीत करते हुए उन्होंने कहा कि लॉकडाउन को सख्ती से नाफिज करने के लिए सीनियर ऑफिसरान को मैदान में उतारना चाहिए। कौमी शाहराहों पर सफर करने के लिए कोई पाबंदी नहीं होगी। लॉकडाउन ऑर्डर्स की किसी भी खिलाफ वर्जी पर सख्ती से निपटा जाएगा और खिलाफ वर्जी करने वालों के खिलाफ डिजास्टर मैनेजमेंट एक्ट के तहत और ताज़ीरात हिंद की मुख्तलिफ दफादात के तहत मुकदमा दर्ज किए जाएंगे। लॉकडाउन के दौरान पुलिस इंतजामिया का जायजा लेते हुए डीजीपी ने कहा कि मुल्क मीडिया के अफराद जो खबरों की कवरेज के लिए आगे बढ़ रहे हैं, इन्हें लाजमी तौर पर अपनी कंपनियों के जरिए जारी करदा एक्रेडिशन कार्ड्स या शनाख्ती कार्ड साथ रखें। तमाम सरकारी मुलाजिमीन अपने शनाख्ती कार्ड भी अपने साथ रखेंगे। తెలంగాణ రాష్ట్రమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అన్ని జిల్లా పోలీస్ కమిషనర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ వీళ్ళందరికీ కూడా ఈ లాక్డౌన్ ఆర్డర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరికీ కూడా ఒక రోల్ క్లారిటీ తెచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ జ్యూరిస్డిక్షన్స్లో 100% స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయంతో సమన్వయం చేసుకొని ఈ లాక్డౌన్ స్వీయ నియంత్రణతో అందరూ పాటించాలి అని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాను. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్, పోలీస్ కమిషనర్స్ అందరూ వాళ్ళ జ్యూరిస్డిక్షన్స్లో ముందుండి ఈ లాక్డౌన్ అమలును పర్యవేక్షించవలసిందిగా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు తిరుగుతూ పోలీసు సిబ్బందిని అందరినీ కూడా ప్రోత్సహించి ప్రజలతో సమన్వయం చేసుకొని ప్రజల సహాయ సహకారాలతోటి ఈ లాక్డౌన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. అయితే ఈ లాక్డౌన్ సమయాల్లో ఉదయం 10 గంటల నుండి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఏదైతే లాక్డౌన్ ఉందో ఆ టైంలో ఈ వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళకి, అట్లాగే టెస్టింగ్ వరకు వెళ్ళే వాళ్ళకి, హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ సర్వీసెస్ నిమిత్తం వెళ్ళే వాళ్ళందరికీ కూడా పోలీస్ వారు వాళ్ళకి హెల్ప్ చేసి ఫెసిలిటేట్ చేసి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరంగా జరిగేటట్లుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ లాక్డౌన్ నియమాలు అప్లికబుల్ కావు కాబట్టి ఆ టైంలో ప్రజలందరూ కూడా అవసరమైన మేరకే బయటికి రావాలి. ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది బయటికి రాకుండా వాళ్ళ నిత్యావసరాల కొరకు ఏదైతే ఉంటాయో ఆ టైంలో బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం. అట్లాగే జిల్లాల్లో నుంచి హైదరాబాద్కు రావాలన్నా, హైదరాబాద్ నుంచి జిల్లాలకు పోవాలన్నా ఈ 4 hours టైంలోనే ఈ బ్లాక్ పీరియడ్లోనే వెళ్ళాలి అని చెప్పేసి ప్రజలకు మనవి. ఇదే సమయంలో ఈ లాక్డౌన్ నియమ నిబంధనలు చూసినట్లయితే ఈ పర్మిటెడ్ యాక్టివిటీస్ ఏవేవైతే ఉన్నాయో వారందరినీ కూడా మనం ఫెసిలిటేట్ చేస్తూ, ముఖ్యంగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఆ మేనేజ్మెంట్స్తో సంబంధిత పోలీస్ కమిషనర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు కోఆర్డినేట్ చేసుకొని ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎక్కడ కూడా సఫర్ అవ్వకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ, అట్లాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా నిరంతరంగా జరిగేటట్లుగా పోలీసు శాఖ తమ వంతు సహాయ సహకారాలు ఈ లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తూనే వాటిని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా ఈ వ్యవసాయ సంబంధిత యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఆగకుండా గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంటే కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లోడింగ్ అన్లోడింగ్ కానీ, అదేవిధంగా ఈ వెజిటబుల్ స్టోరేజ్
ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్మూత్గా ఫెసిలిటేట్ అయ్యేటట్లుగా క్రింది స్థాయి పోలీస్ అధికారులందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ టైంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే ఈ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగతా పనుల మీద వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా లాక్డౌన్ పాసెస్ తీసుకోవాలి. దానికి ఈ పాస్ కూడా అమలు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆన్లైన్ అప్లై చేసుకొని ఈ పాసెస్ పొందవచ్చు. ఈ మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ పైన ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోస్టర్ పెద్దగా విండ్ స్క్రీన్ పైన పేస్ట్ చేయడం, అట్లాగే కన్సర్న్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం, అవి చేసినట్లయితే మనం ఫెసిలిటేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి మన డీజీపీ ఆఫీస్లో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ సెల్ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అన్ని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్స్ ఆఫీసుల్లో కూడా ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. అట్లాగే ఈ పర్మిటెడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో 33% ఎంప్లాయీస్ ఆఫీసులో రావాలని ఉంది. అట్లాగే ఎసెన్షియల్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అటెండ్ అవుతున్నటువంటి అధికారులు 100% డిపార్ట్మెంట్స్లో రావాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఇష్యూ చేసినటువంటి డ్యూటీ కార్డ్స్ లేదా ఐడెంటిటీ కార్డ్స్ వాటిని వెంట పెట్టుకొని వచ్చినట్లయితే వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా, వాళ్ళ బ్యాక్ ఎండ్ సిబ్బంది వారందరినీ కూడా ఫెసిలిటేట్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు లాక్డౌన్ పకడ్బందీగా జరుగుతూ ఉన్నది. ఇంటర్స్టేట్ బార్డర్స్లో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతున్నది. అయితే నేషనల్ హైవేస్లో ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో, అట్లాగే ట్రాఫిక్ విచ్ ఈజ్ జస్ట్ పాసింగ్ త్రూ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ లాక్డౌన్ 100% తూచా తప్పకుండా పాటించండి నియమ నిబంధనల్ని. కోవిడ్ మహమ్మారిని మనం జయించడానికి మీరందరూ కూడా ముందుండండి. పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకోండి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ లాక్డౌన్ నిర్ణయం 100% సక్సెస్ అయ్యే విధంగా, తద్వారా సత్ఫలితాలు వచ్చే విధంగా ప్రజలు పోలీస్ వ్యవస్థకి కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి ప్రజల్ని మనవి చేస్తూ, మరి పోలీస్ వారు కూడా ఈ వేరియస్ స్టేక్ హోల్డర్స్తో ముందుగానే సంప్రదించి ఈ నియమ నిబంధనలందరినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు దీంట్లో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు ఈ లాక్డౌన్ ఉన్నటువంటి నెక్స్ట్ 10 days 100% సీనియర్ అధికారులందరూ కూడా వాళ్ళ ఏరియాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఆ ఏరియాలో టూర్ చేస్తూ నియమ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎయిర్పోర్టు, రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేటటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా వాళ్ళ టికెట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది ట్రావెల్ చేస్తున్నప్పుడు. అట్లాగే ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న సిబ్బంది, రైల్వే స్టేషన్స్లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది.